వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చెన్నై వీడియోస్ అన్నీ పోస్ట్ చేసేసానండి. ఇంకా లాస్ట్ ఒకటైతే మిగిలిపోయింది, అదైతే క్రొకోడైల్ బ్యాంక్. సో ఇదైతే మనం మహాబలిపురం నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మనకి ఇదైతే కనిపిస్తుంది. సో ఇందులో అయితే వెరైటీస్ ఆఫ్ క్రొకోడైల్ జాతులు అయితే కనిపిస్తాయి మనకి. సో దీని ఎంట్రీ టికెట్ వచ్చేసరికి పర్ హెడ్ అయితే 200 అయితే ఛార్జ్ చేస్తున్నారండి. సో నేనైతే అది తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాను. నిజంగా అండి, ఎన్ని రకాల క్రోకోడైల్స్ చూసాము, అలానే ఉడుములు, ఇంకా చాలా చాలా చూసామండి. నేను వెళ్ళేసరికి అన్ని లోపల పాండ్లో అయితే ఉన్నాయి ఎక్కువ శాతము, బయటకు వచ్చేవి అయితే చాలా తక్కువ. బాగా ఎండగా ఉంది కదా, అందుకని ఎక్కువ అంతా పాండ్లోనే ఉండిపోయినాయి. కొన్ని అయితే అట్లా బయటకు వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాయి. సో చూసారా ఒక్కొక్కటి ఎంత లావు ఉందో బాబాయ్, చూస్తుంటేనే నాకైతే భయం వేసేసింది. సో ఇక్కడైతే ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసేసుకున్నాను. సో చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఈ క్రోకోడైల్ బ్యాంక్లో కూడా. అంటే ఇంకా ఏమీ ఉండవు, ఓన్లీ క్రోకోడైల్స్ మటుకే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఇది కూడా ఒక మంచి ప్లేసు. చెన్నై వస్తే ఎప్పుడైనా క్రోకోడైల్ బ్యాంకును కూడా మీరు విజిట్ చేసేసేయండి. ఈ వీడియో కంప్లీట్ అయిపోయేసరికి నాకైతే ఒక చిన్న డౌట్ అయితే వచ్చిందండి. ఇంత పెద్ద పెద్ద క్రోకోడైల్స్ ఉంటాయి, దీనికి ఎలా ఫీడ్ చేస్తారు, దాని ప్రిమిసెస్ అంతా ఎలా ఇంత నీట్గా ఉన్నాయని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంక ఈ క్లిప్స్ అన్నీ తీసిన తర్వాత ఇంకా లాస్ట్ వెళ్ళిపోతున్నాం అనే టైంకి ఇద్దరు పర్సన్స్ అయితే ఒక చిన్న పాండ్లో అయితే దిగారండి. అక్కడంతా చెత్త పేరుపోయింది కాబట్టి అదంతా క్లీన్ చేద్దామని దిగారు. నిజంగా అండి, అక్కడ ఒక పర్సన్ అయితే ఒక పెద్ద కర్ర పట్టుకొని నుంచొని ఉన్నాడు, ఇంకో అతను క్లీన్ చేసుకున్నాడు. ఒక్క ఇంచి కూడా ఆ ముసలు అనేది అటు ఇటు అనేది కదలలేదండి. సో వాళ్ళు అదంతా క్లీన్ చేసుకొని బయటకు వచ్చేదాకా ఒక చిన్న శబ్దం కూడా చేయలేదు. నాకైతే భలే ఆశ్చర్యంగా అనిపించింది.